మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. గురువారం జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించి ఎంఆర్ఐ పరికరం డయాలసిస్ కేంద్రం ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు కోసం అవసరమైన విద్యుత్ సౌకర్యాల కల్పనలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆర్డీఓను పర్యవేక్షణ సంబంధిత అధికారిగా నియమించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప పర్యవేక్షకులు డాక్టర్ వెంకటరత్నం, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజేష్, టీజీఎంఎస్ ఐడీసీ ఏఈ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. Six beds. Saturday or Sunday. కానీ అది కూడా మొత్తం ఏసీ కావాలి. ఓకే సార్, ఇదంతా పాలసీ అయ్యా ఉంది. ఎవ్రీథింగ్ ఒకటి ఎంఆర్ఐ ఉంది. ఎంఆర్ఐ చాలా కానీ వన్ డే కూడా చేయవచ్చు. ఎక్స్ట్రా మెటీరియల్ పెడితే ఎక్స్ట్రా పెడితే ఏమవుతుంది? అరే ఫెస్టివల్ ఏంటి, మన ఎక్స్ట్రా మనీ ఇస్తాం, అది డాడీ నాట్ దాన్ని వన్ డే కూడా చేయవచ్చు. ఎక్కువ వస్తారు ఎందుకు చెప్తున్నారు? ఈరోజు పేమెంట్ చేస్తే వాళ్ళు ఈరోజు స్టార్ట్ అయ్యి 9 వరకు రావచ్చు. వాంట్ టు వర్క్, వీ కెన్ డూ ఎనీ టైమ్. వరంగల్ నుంచి రావాలి, దాని 3 days. హైదరాబాద్ నుంచి కూడా 3 days ఎందుకు? హైదరాబాద్ 50 కిలోమీటర్ దూరం, ఎంత దూరం ఉంది? ఏ కంపెనీ కావాలి? ఏ కంపెనీకి ఇస్తుంది? ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఐ టెల్లింగ్ యూ టు ప్రొక్యూర్, బట్ ఐ హావ్ టు స్పీక్. పేమెంట్ చేద్దాం.